హలో! హాయ్ అండి. వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్‌లో పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిచ్చేస్తానండి. చాలా సింపుల్ స్టెప్స్ అనమాట. పెద్దగా ప్రాసెస్ ఏమీ లేదసల. మరైతే చాలా కమ్మగా ఉండే ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ గాని, బటర్ గాని యాడ్ చేసుకోవాలండి. దాంట్లో చిన్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు, వీడియోలో చూపిస్తున్నాను కదండీ మసాలా ఐటెమ్స్ అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 బాదం పప్పులు, పిస్తా పప్పులు ఒక 5, కొన్ని జీడిపప్పులు, కొన్నంటే ఒక చిన్న అరకప్పు, అల్లం, వెల్లుల్లి, టమాటాలు ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ అనేది వేసేసి చక్కగా నీట్‌గా మగ్గించుకోవాలనమాట. జస్ట్ టమాటాల మీద స్కిన్ అనేది సెపరేట్ అయితే చాలండి. ఇవన్నీ చల్లారిన తర్వాత బాగా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా ఉండాలనమాట. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పెరుగనేది కూడా యాడ్ చేసుకోవాలి. మీకు టైం అనేది ఉంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోండి. చూసారు కదా! ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే బౌల్‌లో ఒక టేబుల్ స్పూన్ ఒక బటర్ క్యూబ్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయలు తరిగి యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్‌లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఐటెమ్స్ అంతా యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి ఉప్పు, కారం, ధనియాల పౌడర్ ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కగా నీట్‌గా ఉడికించుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఆల్రెడీ కుక్ అయిందే. కాకపోతే ఇంకొక 2 నిమిషాలు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత తగినన్ని వాటర్ అనేవి వేయాలండి. తగినన్ని అంటే నేనిక్కడ ఒక కప్పు వరకు వాటర్ అనేవి యాడ్ చేశాననమాట. యాడ్ చేసిన తర్వాత పన్నీర్ క్యూబ్స్‌ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ పన్నీర్‌ని కూడా యాడ్ చేసేయాలి. అంతేనండి. పన్నీర్‌ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్‌గా గరం మసాలా, కొరియాండర్ సర్వ్ చేసుకోవడమే. అంతే. థాంక్ యూ. వీడియో నచ్చితే